సత్యసాయి జిల్లా గోరంట్ల పట్టణంలో రెడ్డి సోదరుల ఆధ్వర్యంలో యోగ వేమన కాంస్య విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా మంత్రి సవిత పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన మంత్రికి స్థానిక నాయకులు ముఖ్యంగా స్వాగతం పలికారు. యోగి వేమన అంటే తెలియని వారంటూ ఉండరని, అలాంటి వ్యక్తికి విగ్రహం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు. 13వ శతాబ్దంలోని యోగి వేమన గారు తనదైన శైలిలో ప్రజలకు అర్థమయ్యే విధంగా నీతి వ్యాఖ్యలు పద్యాల రూపంలో తెలియజేశారని మంత్రి సవిత గుర్తు చేశారు. నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మరి చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే మరి నా దగ్గరకు వచ్చారు, మా రెడ్డి సోదరులందరూ వచ్చారు, మిగతా వారు కూడా వచ్చారు. సవితమ్మ యోగి వేమన విగ్రహ స్థలానికి ఇస్తుందో లేదో అని చాలా మంది భ్రమతో భయంతో నా దగ్గరకు వచ్చారు. యోగి వేమన గారు ఈ సమాజానికి స్ఫూర్తి ఇచ్చిన వ్యక్తి, నాకు అలా కక్ష సాధింపు చర్యలు లేవు అని వారు అడిగిన తక్షణమే ఎంఆర్ఓకిను మరి అధికారులకు ఆదేశం ఇవ్వటం, మరి మనందరికీ స్ఫూర్తి, ఆయన భావితరాలకు ఆయన స్ఫూర్తి. కాబట్టి మనము ఈ విగ్రహానికి స్థలం కూడా కేటాయించాం. స్థలం కేటాయించిన తర్వాత అతి తక్కువ కాలంలోనే మరి అందరూ అసోసియేషన్ వారు అందరూ కలిసి మంచి విగ్రహాన్ని బాగా ఆవిష్కరణ చేసి తెర ముందు ఉండి సహకరించిన వారందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే యోగి వేమన గారు కోరుకున్నారో ఆ ఆశయాల్ని కొనసాగిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి యోగి వేమన ఆశయాలను అందరూ కొనసాగించాలి. అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మరి చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే మరి నా దగ్గరకు వచ్చారు, మా రెడ్డి సోదరులందరూ వచ్చారు.